స్తుతించండి, దేవుని కనపరచండి, దైవారాధన కలిగి ఉండండి. ఎవరిని ద్వేషించవద్దు, ఎవరిని దూషించవద్దు. దేవుని కలిగి దేవుని సన్నిధిలో నీవు ఒదిగినప్పుడు దేవుడు నిన్ను వధువురాలుగా చేస్తాడు. చెప్పకుండా గట్టిగా అమ్మగారు అర్థం చేసుకోండి. దేవుడిచ్చిన కానుక మీరు పుచ్చుకుంటున్నారు. రెండోసారి తీసుకోండి. ఎవరు రెండోసారి ఉంచుకోవడం ఏమా ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, దైవ ప్రజలారా, దేశీయులారా, నంద్యాల జిల్లా పట్టణ వాసులారా, దేవుని మహాకృపను బట్టి ఈ బైబిల్ మిషన్ ధ్యాన మందిరము ప్రతి శనివారం క్రమం తప్పక రైల్వే స్టేషన్ దగ్గర సెంట్రల్ వేర్ హౌస్ ఎదురుగా ఉన్న ఈ ధ్యాన మందిరంలో ప్రతి శనివారం జరుగుచు వందలాది మంది దైవ విశ్వాసులు వచ్చి దేవుని మహిమపరుస్తుండగా దేవదేవుడు వారిని దీవించి చక్కటి వాక్య సందేశం రెవరెండ్ డాక్టర్ బందెలరాజన్ నేను వచ్చిన భక్తులందరికీ దేవుడు అనుగ్రహించిన గొప్ప ఉన్నతమైన అతి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథాన్ని బోధించి స్వస్థత వార్త, రక్షణ వార్త, రాకడకు సిద్ధపరిచే వార్త ఈ బైబిల్ మిషన్ ధ్యాన మందిరం ద్వారా ఈ నంద్యాల పట్టణంలో ఏర్పాటు చేయబడి ఇంచుమించు 40 వారాలు జరిగి ఉంటూ ఉన్నది. ఇదివరకే పత్రికల ద్వారా మీరు చూసి ఉన్నారు, ప్రింట్ మీడియా ద్వారా చూసి ఉన్నారు, ఎలక్ట్రికల్ మీడియా ద్వారా చూసి ఉన్నారు. గొప్ప ఉన్నతమైనటువంటి ప్రముఖ నాయకులు కూడా ఇక్కడికి వచ్చారు. అనేకులు స్వస్థత పొందుతున్నారు, రాకడకు సిద్ధపడుతున్నారు. దైవ ధ్యానం మందిరాన్ని విడవక ప్రతి వారం వచ్చిన వారికి దేవుని కృప వలన వారికి భోజనం ఉచితంగా పెట్టి ఉచితమైన వస్త్రాలు ఇచ్చి వారిని దీవించి పంపడం జరుగుతుంది. ఈ కార్యక్రమం చూసిన వారు, విన్నవారు అనేకులు ఈ రైల్వే స్టేషన్ రోడ్డు ఎస్పీజీ చర్చి ఎదురుగా ఉన్నటువంటి రోడ్డు ప్రక్కనే ఉంది. ఈ ప్రక్కన ఉన్నటువంటి గొప్ప ఉన్నతమైన దైవ ధ్యానానికి వస్తూ ఉన్నారు. ఏ మతాన్ని కానీ ఏ వ్యక్తిని కానీ ద్వేషింపలేదు, దూషింపలేదు. తెలియని సంగతులు దేవుని అడిగి తెలుసుకోమని బైబిల్ గ్రంథాన్ని స్పష్టంగా బోధిస్తున్నాం. దేవుడు దేవదాస గారు బయలుపరిచిన బైబిల్ మిషన్ గుంటూరు హెడ్ ఆఫీస్ ద్వారా బైబిల్ మిషన్ ఏవోగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. రండి, దేవుని మహిమపడదాం, రండి, దేవుని ధ్యానిద్దాం, రండి, రక్షణ పొందండి, రాకడకు సిద్ధపడండి. ప్రధాని యేసుక్రీస్తు వారి యొక్క కృపా సమాధానాలు మీరు పొందాలని, దేవదేవుడు మిమ్మల్ని దీవించాలని దేవుని సేవకుడిగా నేను కోరుకుంటూ, వింటున్నా చూస్తున్న ఈ ఎలక్ట్రికల్ మీడియా ద్వారా ప్రచారం జరుగుతున్న ఈ మాటలు ప్రతి వారి హృదయంలో స్థిరపరిచి ఆయన మహిమగల రాజ్యానికి దేవుడు సిద్ధపరచును గాక. ఆమేన్. ఈ 40వ వారంలో బైబిల్ మిషన్ దైవ ధ్యాన మందిరం నంద్యాల పట్టణంలో ఏర్పాటు చేయబడిన ఈ కార్యక్రమమునకు క్రమం తప్పగా వచ్చిన దైవాభిషక్తులు, వినికి లేక బాధపడుతున్న కె ప్రభుదాస్ గారికి వైద్యుని సలహా మేరకు వేలాది రూపాయలు విలువైనటువంటి సోట్ మిషన్ ఇవ్వడం జరిగింది. అలాంటి పనులు కూడా, అలాంటి సేవా దృక్పథంతో వస్త్రదానము, అన్నదానము, వాక్య ధ్యానం కూడా జరుగుతూ ఉంది. దయచేసి మాటలు విన్నవారు అనేకులు తెలియపరచండి. రండి, కలిసి దేవుని ఆరాధిద్దాం, దేవుని స్తుతిద్దాం. అన్ని మతాల వారి కోసం ప్రార్థన చేద్దాం, అన్ని జాతుల వారి కోసం ప్రార్థన చేద్దాం. మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని, మన జిల్లాను, మన పట్టణాలను, మన గ్రామాలను దేవుడు శాంతి సమాధానాలతో వర్ధిలింపచేయటకు కలిసి ప్రార్థన చేద్దాం, కలిసి దేవుని మహిమపడదాం. దేవుడి ఇటు మాట దీవించి మహిమ పొందును గాక. ఆమేన్.